ఓం శ్రీమాత్రే నమః. ఓం గణపతే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం శ్రీమాత్రే నమః. మకర రాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది వార ఫలాలు కార్యక్రమంలో మకర రాశి వారికి తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే కనుక మకర రాశి వారికి రాశ్యాధిపతి ద్వితీయంలో ఉండడం, శని భగవానుడు చంద్రుడితో కూడి ఉండడం, అందువల్ల మానసికమైనటువంటి చిన్న చిన్న అంటే ఏమిటంటే తలనొప్పులు అంటాం కదా, ఆ విధంగా ఉండేటటువంటి చికాకులు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. రెండో విషయంకి వచ్చినట్లయితే కనుక మూడో ఇంట్లో రాహువు, నాలుగో ఇల్లు ఐదో ఇల్లు చూసినట్లయితే గురువు గారు వక్రగతిన పంచమంలో, షష్టమ సప్తమంలో చూస్తే కుజుడు, అదేవిధంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న ఏమన్నా సరే అలకలు వచ్చేటటువంటి కార్యక్రమం కనబడుతుంది. ఆ తర్వాత నవమంలో చూసినట్లయితే కనుక కేతువు కనిపిస్తున్నాడు. ఆధ్యాత్మిక పరంగా గుళ్ళు గోపురాలు బ్రహ్మాండంగా దర్శనాలు చేస్తూ ఉంటారు. దశమంలో రవి గారు, ఏకాదశంలో బుధుడు, ద్వాదశంలో శుక్రుడు. మరి మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఏలినాటి శని కూడా ఆఖరి దశలో ఉన్నాం మనం. మరి విషయం ఏమిటయ్యా అంటే కనుక కొన్ని విషయాల్లో మనకి అంతా కూడా చూసినట్లయితే కనుక చేతికి అందినట్టుగానే అన్ని విషయాలు ఉంటాయి. కానీ కొన్ని ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అనుకూలతలు అనేవి మీకు మీరు మీ స్వయం కృషితో ఏర్పరచుకుంటారు. దాని వలన మాత్రమే మీరు మంచి ఎదుగుదల ఉంటుంది. అందువల్ల ఎవరి మీద కాదు, డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్. మీ స్వయం కృషి మీ యొక్క కష్టం మీద మీరు ఆధారపడితే ముందుకు ఎక్సలెంట్గా వెళ్ళిపోతారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ వృత్తుల్లో కానీ ఈ యొక్క అనుకూలత వలన ఎదుగుదల కనిపిస్తుంది. మకర రాశి వారికి ఎక్సలెంట్గా ఎదుగుదల కనిపిస్తుంది. అందువల్ల చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఈ వారం. అయితే ఏంటంటే ముఖ్య వ్యవహారాల యందు అంటే చాలా కీలకమైనటువంటి కొన్ని క్రియాశీలకమైనటువంటి విషయాలు ఉంటాయి కదా, అలాంటి విషయాల్లో కూడా మీ సలహాలు సంప్రదింపులు బయట వాళ్ళు చేస్తారు. ఇంట్లో వాళ్ళలో బయట వాళ్ళలో కూడా ఇంట బయట కూడా గెలిచేటటువంటి వారము. వివాహాది శుభకార్యాల నిమిత్తం మీరు చేసే ప్రయత్నాలు కూడా ఒక మంచి వారాంతానికి వినపడేటటువంటి అవకాశం కనిపిస్తోంది. కొన్ని విషయాలలో మీరు అనుకున్న స్థితి అంటే ఏమిటంటే కనుక ఒక గోల్ రీచ్ అవుతామా లేదా అనే చిన్న టెన్షన్ ఉంటుంది కదా, అది అయిపోతారు ఈ వారం. అన్ని విధాలా కూడా బాగుంది, యోగవంతంగా ఉంది. అయితే అనుకూలతల్ని ఇంకాస్త మెరుగుపరుచుకోవడానికి మీరు చేయాల్సింది ఏంటంటే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మత్తాండ సంభూతం తం నమామి శనిచ్చరం అనే శని భగవానుణ్ణి పూజించి శనివారం నాడు ఎవరికైనా సరే పేదవాళ్ళకి అన్నదానం చేయండి. ఒక్కరికి చేసినా ఇద్దరికి చేసినా చేయడం. వెంకటేశ్వర స్వామిని దర్శించండి, వెంకటేశ్వర స్వామికి అర్చన చేయించుకోండి, అద్భుతంగా ఉంటుంది. తులసిమాల సమర్పించండి. శ్రీమాత్రే నమః. ఓం గణపతే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. మన వాళ్ళందరికీ కూడా సోషల్ మీడియా ద్వారా చక్కగా షేర్ చేయండి, లైక్ చేయండి. జాతకాల కోసం నన్ను సంప్రదించాల్సిన నెంబర్స్ కింద ఉన్నాయి. అంతేకాకుండా సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని 17వ ఏడు కూడా అప్పుడే 6 నెలలు గడిచిపోయింది. బ్రహ్మాండంగా పెళ్ళిళ్ళు అందరికీ కూడా, హిందువులు అయితే చాలు, అన్ని వర్ణాల వాళ్ళు కూడా నన్ను సంప్రదించవచ్చు. కుంభ వివాహాలు కదలి వివాహాల కోసం కూడా సంప్రదించవచ్చు.